గూడూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నాయకులు విద్యార్థులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫీజు రీయింబర్స్మెంట్ ను విడుదల చేయాలని నినాదాలు చేశారు. నాయకులు శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వటం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రావూరు బ్రహ్మయ్య, సుబ్బరామరాజు తదితరులు పాల్గొన్నారు. 2024-25 విద్యా సంవత్సరం స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి. 2024-25 విద్యా సంవత్సరం స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి. విద్యా సంవత్సరం పూర్తి కాక మునిపే స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా తాత్సారం చేస్తూ మే నెలలో ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లు విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ ఈ విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఊసేలేదు. గత విద్యా సంవత్సరంలో చదివినటువంటి పిల్లలు ఎంసెట్ కానివ్వండి, అదే మరిగా మిగతా టెస్టులన్నీ కూడా రాస్తూ ఉన్నారు. వారికి సర్టిఫికేట్లు తీసుకునేందుకు ఆయా కళాశాలలో ఫీజులు పెండింగ్ ఉన్నందువల్ల వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్లు ఇవ్వకుండా యాజమాన్యాలన్నీ కూడా పెండింగ్ పెట్టేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పీజీ చదువుకునేటువంటి విద్యార్థులకు కూడా గత విద్యా సంవత్సరం ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తి చేయలేదు. వెంటనే అవి విడుదల చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2024 విద్యా సంవత్సరంకు సంబంధించినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లను ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మరియు ఓబీసీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి స్కాలర్షిప్లను ఎంత విడుదల చేసింది, ఇంకా పెండింగ్లు బకాయిలు లేవని వాళ్ళు జీవో కూడా విడుదల చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించలేదు. వెంటనే స్కాలర్షిప్లు విడుదల చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీ నియోజకవర్గాలు మరియు పార్లమెంటు ఎస్సీలకు కేటాయించబడింది. ఎన్నుకబడినటువంటి వాళ్ళు ఈ జిల్లాలో ఎక్కువ మంది ఉండడం వల్ల వారికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కువ జనాభా ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాకపోతే చదువులు కొనసాగించలేరు. వారి వైపున ఒక్క ఎమ్మెల్యే కానీ, ఎంపీ గారు కానీ కనీసం స్పందించకపోవడం దుర్మార్గం. వెంటనే స్పందించాలని చెప్పి వారి తరఫున వారి యొక్క గళాన్ని విప్పి వెంటనే స్కాలర్షిప్లు విడుదల చేసేటట్టు చూడవలసిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను.